మహాపరిశుద్ధుడు అయినేంటి మా ప్రియమైన మా పరలోకముందున్న మా తండ్రి, కృప కలిగినడు గొప్ప దేవ, అద్భుతకరుడువు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానమునకు కర్తవైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దగ్గర దేవా నా తండ్రి ఆరాధన వర్తమానంలో ప్రభువా మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చినటువంటి జీవముల మాటలను బట్టి ప్రభువా మీకు వందనములు చెల్లిస్తూ వస్తున్నాం. తిరిగి మీ పరిశుద్ధమైన బలలో ప్రభువా మీ పాలు పొందే ముందుగా దగ్గర దేవా నా తండ్రి మీ వర్తమానం కొరకే మీ వైపు చూస్తూ వస్తున్నాము నాయన. ఈ వర్తమానం కొరకే ప్రభువా మీ దాసుని మీ సిలువు చోటను మరుగుపరిచి నా తండ్రి మీ అభిషేకమునిచ్చి మీ సహాయమునిచ్చి మీ కాపుదలనిచ్చి మీ దాసుని నోటుకు తోడుగా ఉండి పరలోక మర్మాల ప్రభావ మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం నాయన. మీ వాక్య వెలుగులో ప్రభావ మా జీవితాలు మేము చూసుకొని పరిశీలించుకొని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభావ బలలో పాలు పొందిన నిత్య రాజ్యంలో ప్రవేశించిన కొరకే ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తున్నాం నాయన. ఈ సమయాన్ని అంతటి కూడా ప్రభావ మీ కృపకరాశులు అప్పగించుకుంటూ మరి ఒకసారి మీ దాసుని ప్రభావ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇంతవరకు మనం ఆరాధనలో గడిపినాం. ఎక్కువ భాగము యవనస్తులకు దయచేసినాం. సంతోషం. ఈ సంఘంలో నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, చాలామంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు, కానీ చాలామంది రక్షణ లేదు. రక్షణ పొందిన వాళ్ళు కొంతమంది బాప్తిసం తీసుకోలే. కాబట్టి నా దేవుని సేవకునికి ఇక్కడ సలహా ఏంటంటే వాళ్ళని మీరు గట్టిగా పట్టుకోవాలి. రక్షణ వాళ్ళు తప్పకుండా, ఎందుకంటే 10th క్లాస్ లోపలే 15 సంవత్సరాల లోపలే మనము వాళ్ళను, ఎందుకంటే చాలా యుక్త వయస్సు కాబట్టి మరి వాళ్ళ హృదయం దేవునికి అప్పించకపోతే చాలా కష్టం. నెక్స్ట్ మన తరాన్ని సిద్ధపరచలేమని నా భావన. చాలామంది నేను అడిగితే వాళ్ళు చాలా సిగ్గుపడినారు. మీ హృదయం అర్పించినారా, దేవునికి రక్షణ పొందినారంటే ఇంకా లేదన్నారు. కాబట్టి వాళ్ళని సైతాను లాగేస్తుంది. కాబట్టి కొంతమంది రక్షణ పొందినారు కానీ ఇంకా బాప్తిసం తీసుకోవాలి. డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని సంఘంలో ఒక భాగం చేసి ఒక సంఘపు మరి బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పాలి. ఏదో ఒక పని సంఘంలో, అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం ఆ తరాన్ని పోగొట్టుకుంటాం. మేమంతా అట్లా ట్రైన్ అయినాం కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడినాం. రైట్. కాబట్టి మనం చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రుల వాళ్ళు కూడా అది విబిఎస్, అది సండే స్కూల్ వాళ్ళది, విబిఎస్ టీచర్లది, అది దేవుని సేవకునికి మాకేం సంబంధం లేదని పిల్లలు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వదిలేస్తున్నారు. తిన్నావమ్మా, బాగా చేసినావా, అన్నం తిన్నావా, ఏంటి బర్త్డే డ్రెస్ కావాలన్నా, ఏంటి బాగలేదా, జ్వరం వచ్చిందా, ఇవన్నీ అడుగుతారు. కానీ రక్షణ పొందినావా, బాప్తిసం తీసుకున్నావా అని అడగరు. అర్థమైందా? అది కాబట్టి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నా, కొంచెం మరి పెద్దలు తర్వాత సేవకులు దీని గురించి మనం ఇంకొక తరాన్ని సిద్ధపరిచే బాధ్యత మనకుంది. కలకాలం మనం ఇక్కడున్నాం, వెళ్ళిపోతాం. రైట్. తర్వాత బల్లను గురించి మనం ప్రార్థన మరి బయట వినపడడం లేదట, చూడండి కొంచెం సౌండ్ పెంచండి. రైట్. అక్కడ వంట చేసే వాళ్ళ దగ్గర వినపడడం లేదంటున్నారు, చూడండి ఒకసారి చెక్ చేయండి బ్రదర్ వెళ్ళి. రైట్. మరి బల్లను గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఈ బల్లను ఇది ఒక సాక్ష్యం, ప్రసాదం కాదు. దీంట్లో ఏం లేదు, తీసుకోకపోతే ఏం లేదు. కానీ ఇది నువ్వు నేను ఇచ్చే సాక్ష్యం. అది ఈ బలలో తప్పకుండా పాలు పొందాలి. అది నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మరి నువ్వు విశ్వాసగా జీవించే సమయం అన్నప్పుడు ఈ బలలో మనం పాలు పొందాలి. 1 కొరింథీ 11 ప్రకారం నువ్వు చేయాలి. పాలు పొందకుండా నువ్వు వెళ్ళిపోతే ఇస్కరియోతు యూదా మాదిరి వెళ్ళిపోయినట్లు. ఇస్కరియోతు యూదా మరి ఆ పైన
మరి ఆ మేడగదికి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఒక మరుసటి రోజు చనిపోతాడు. అంత ముందు రోజు 12 మందినే పిలిచినాడు, ఊరిలో వాళ్ళందరినీ పిలవలే. అర్థమైందా? అది యెరూషలేములో వాళ్ళందరినీ, గలిలయలో వాళ్ళందరినీ పిలవలేదు, కపెర్నహూములో వాళ్ళందరినీ పిలవలే ఆయన. కాబట్టి 12 మందినే పిలిచినాడు. పిల్లలు తొందరగా కూర్చోండి, అటు ఇటు తిరగండి. రైట్, కూర్చో బాబు, కూర్చో. రైట్. కాబట్టి మరి ఈ 12 మందిలో మరి అక్కడ మనం చూస్తే రైట్, దేవుడు మరి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అంటాడు కదా. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? మొత్తం లైన్గా మన శిష్యులందరూ మరి ఒక్కొక్కరు మరి యేసుప్రభుతో మాట్లాడినట్టు మనం చూస్తాం. అర్థమైందండి? అది ఇప్పుడు ప్రతి ఒక్కరు లైన్ బై లైన్, అంటే పేతురు, అంద్రయ్య, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, మత్తయి, జేకబ్, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయ్యను లెబ్బై, సీమోను, చర్మకారుడైన సీమోను, తర్వాత ఇస్కరియోతు యూదా. వీళ్ళందరూ 12 మంది శిష్యులు. అంత తప్పితే ఎవరు ఉండరు. వాళ్ళు మరి యేసుప్రభు మరి ఆయన మేడపు గదిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పంగా మనం చూస్తాం. అర్థమైందా? అది కాబట్టి ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో రైట్, అక్కడ నేను చదువుతున్నా 22, 21, 22. మత్తయి 26, 21, 22. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా, ప్రభువా నేనా అని ఆయన అడగ్గా అని ఉంది. అంటే ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పరిశీలించుకోవాలి, నేనా 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 అని. అర్థమైందా? అప్పుడు ఇస్కరియోతు యూదా దగ్గరికి వస్తాడు. వాడు వాని దగ్గరికి వస్తాడు. వాడు కూడా ప్రభువా నేనా అంటాడు, ఏం తెలియకుండా. నువ్వే అంటాడు. రైట్. అంటే అర్థం ఏంటి? వీడు 30 వెండి నాణాలు తీసుకొని యేసు ప్రభుని అమ్మేసిండు బయట. డబ్బును ప్రేమించినాడు ప్రభువు కంటే ఎక్కువగా. లోభత్వం అంటారు దాన్ని, కవచెస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. డబ్బును ఎక్కువ ప్రేమించినాడు, యేసు ప్రభుని అమ్మేసినాడు. అర్థమైందా? కాబట్టి శిష్యుడైనంత మాత్రాన గ్యారంటీ ఏం లేదు. రైట్. అది ఈ లోకపు మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము మనిషిని లాగేస్తుంది, దేవునికి దూరం అయిపోతాం. అందుకనే వాడు సిగ్గుపడి, యేసుప్రభుకి అంత తెలుసు కదా, అందుకనే వాడు వెళ్ళిపోయి మా యేసుప్రభుకు తెలిసిపోయింది అనుకొని ఆ 30 వెండి నాణాలు పడేసి వాళ్ళ దగ్గర. రైట్. ఆయన ఏమనుకున్నాడు? నేను అనుకుంటా, ఇస్కరియోతు ఏదో అనుకున్నా అంటే, నేను డబ్బులు అయితే తీసుకుంటా కానీ మా యేసుప్రభు ఏముంది, ఆయన ఎవరు పట్టుకోలేరు, ఆయన ఎంతో మరి ఆయన మహా గొప్ప కార్యం చేసేవాడు. రైట్. వాళ్ళు ఎవరన్నా పట్టుకోవడానికి వచ్చినా కూడా అంటారు, అందరు పడిపోతారు కింద. కాబట్టి పైసలు అర్థమైందా, అంత బాగుంటుంది అని అతను అనుకున్నాడు. కానీ యేసుప్రభుకి అది తెలుసు. అందుకనే నువ్వే అన్నట్టు చెప్తూనే, ప్రభా నేను పాపిని, ప్రభా నన్ను క్షమించు, అవును 30 వెండి నాణాలు తీసుకున్నా, నిన్ను అప్పగిస్తానని చెప్పిన అని చెప్పింటే వానికి బలలో పాలు ఉండేది. కానీ బలలో పాలు లేదు వానికి. అర్థమైందా? కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనం పారిపోతే బలలో పాల్గొనకుండా మనం ఇస్కరియోతు యూదా అవుతాం. ఓకే, బలలో పాల్గొనాలి తప్పకుండా అన్నప్పుడు మనకు అక్కడ ఒక మాట రాయబడి ఉంది కదా, మొదటి అధ్యాయం 11వ వచనంలో ఏమనుంది? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్షించుకోవాలి. వాళ్ళు అన్నట్టు ప్రభా నేనా నువ్వు పరీక్షించుకోవాలి. అది నీ బాధ్యత. భార్యనే పరీక్షించుకోవాలి, భర్తనే పరీక్షించుకోవాలి. అర్థమైందా? పిల్లలు వాళ్ళే పరీక్షించుకోవాలి. అంతేగాని నా భార్యనే చెయ్యెత్తింది, అంతకంటే నేను నీతిమంతుడిని, నువ్వు చెయ్యెత్తకూడదు. అర్థమైందా? అట్లా ఉండదు. అర్థమైందా? నీ వరకే, నువ్వు బలలో నువ్వు నీ వరకే, నాకు దేవునికి మధ్యలో సంబంధం ఎట్లుంది అని నువ్వు పరీక్షించుకొని, ఒకవేళ అట్లా వాడిది ఏదన్నా ఉంటే దేవునికి తెలుస్తాయి.
అప్పుడు దేవుని దగ్గర ప్రభా నేను పాపని పలానా విషయంలో నేను తప్పేనా, నిన్ను నమ్మేసిన, పలానా పాపానికి నిన్ను నమ్మినా అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రభా మరి తిరిగి ఎట్లాంటి పాపం నేను చేయను, నాకు నువ్వు సహాయం చేయి, నీ రక్తంతో గడిగి పవిత్రపరచు, యోగ్యునిగా చేయమంటే చేస్తాడు. అంతేగాని ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని తాగుచున్నాడు. కాబట్టి నువ్వు ఆషామాషిగా పాల్గొంటే, ఏం పరీక్షించుకోకుండా నువ్వు పాల్గొంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఇందువల్లనే అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు. చాలామంది అంటే మనకు రోగం వస్తుంది, బలహీనత వస్తుంది, ఆత్మీయంగా నిద్రపోతావు. దేవుడు నువ్వు బైబిల్ చదివినా ఏమో పెద్ద మార్పు ఉండదు, మందిరానికి వచ్చినా పెద్ద మార్పు ఉండదు, నీలో దేవుడు ఏ కార్యం చేయలేడు. ఎందుకంటే నిద్రపోతావు అన్నమాట, ఆత్మీయంగా నిద్రపోతాం మనం. కాబట్టి మొట్టమొదట ఈ బలలో తప్పకుండా పాల్గొనాలి, ఎటువంటి అయోగ్యత ఉండకుండా ఉండాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, సంగతులు సరి చేసుకోవాలి, తప్పకుండా పాల్గొనాలి. అంతేగాని అయోగ్యంగా పాల్గొంటే అర్థమైన శిక్షావిధికి లోనవుతావు. ఎందుకంటే దేవుడు నీకు తీర్పరిగా ఉండకూడదు, దేవుడు నీ ప్రేమగల రక్షకుడుగానే ఉండాలి. అర్థమైందా? అది. సో ఈ బలలో మనకు రొట్టె ఉంటుంది, ద్రాక్షరసం ఉంటుంది. రొట్టె ఆయన యొక్క శరీరానికి గుర్తు, విరవబడిన ఆయన శరీరానికి గుర్తు. రక్తం వచ్చి ఆయన కార్చిన రక్తానికి గుర్తు. రక్తమంతా చూడండి, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, రక్తమంతా పోయిందనుకో ఏమవుతుంది? శాల్తీ ఓటు, అంతే కదా, చచ్చిపోతాం. అంటే రక్తము ఆయన ధారపోసినట్టు అర్థం ఏంటి? నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చినాడు, ప్రాణం పెట్టినాడు నీకు. అంటే ఆయన ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించినాడు. అది ఆ రక్తంలో ఒక ప్రభావం ఉంది. నీ విశ్వాసం చేత ఆ రక్తాన్ని నువ్వు ప్రభా నీ రక్తంతో నన్ను కడగమంటే అది ఆత్మీయ కార్యం. రక్తం ఎక్కడ దొరకదు, హెబ్రోన్లో దొరకదు, లేకపోతే యెరూషలేములో దొరకదు, లేకపోతే ఇటలీ రోమ్లో దొరకదు, ఎక్కడ దొరకదు అది రక్తం. ఒకరు అడిగిన నన్ను, సార్ ఆ రక్తం ఎక్కడ దొరుకుతుంది సార్ అని. మన బంగారు బాబు ఎంత ప్రశ్న ఇచ్చినావు, ఎక్కడ దొరకదయ్యా. రక్తం అనేది నీ విశ్వాసం. ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టినాడు. సో ఆయన రక్తాన్ని గార్చినాడు కాబట్టి నీ విశ్వాసం ద్వారా ఈ క్రియ చేయమని నువ్వు అడగాలి. అది హృదయంలో జరిగే కార్యం. అర్థమైందా? పాపములు క్షమించుటకు భూమి మీద దేవునికి, మనిషి కుమారునికి అధికారం ఉంది, ఇంకెవరికి లేదు. యేసుప్రభుకే అధికారం ఉంది. ఆయన ఒక్కడే నీ పాపములు క్షమించి గలడు. అంటే నీ హృదయమును ఆలయంలో ఉన్న అపవిత్రత అంతా తీసేసి కడిగి శుభ్రపరుస్తాడు. కడగడానికి ఒక లిక్విడ్ కావాలా, ఒక డిటర్జెంట్ కావాలా. అది ఏదో కాదు, యేసుప్రభు యొక్క రక్తం. అది విశ్వాసం ద్వారా నువ్వు అడుక్కోవాలి. అప్పుడు ప్రతి అపవిత్రత తీసేస్తాడు. అప్పుడు నీ దేవాలయం అనే నీ హృదయంలో దేవుడు వచ్చి సింహాసనం వేసుకుంటాడు, పరిపాలన చేస్తాడు. అర్థమైందే? అది ఇది సంగతి. కాబట్టి ఇప్పుడు మనము పరీక్షించుకోవాలా. మనం యేసుప్రభు త్వరగా వస్తున్నాడు. సో ఏం పరీక్షించుకోవాలా అది. కాబట్టి మనం ఒక చిన్న కీర్తన చదువుకొని తొందరగా ముగిద్దామా, అంటే లేట్ అయింది ఈరోజు కొంచెం. సో కీర్తనల 51వ అధ్యాయం, దాంట్లో మనకు ఒక చిన్న అపవిత్రత వస్తే, ఒక చిన్న పాపం వస్తే మనం ఎన్నో నష్టపోతాం. చాలామందికి తెలియదు ఇది. దావీదు ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకు తెలుసుకున్నాడు ఇది. రైట్? 51 దావీదు కీర్తన. రైట్? ఇప్పుడు ఈ కీర్తన అంతా చదవాలంటే చాలా టైం పడుతుంది. మనకు 18 వచనాలు ఉన్నాయి. రైట్? నేను ఒక పని చేస్తా, మొట్టమొదట 2 వచనాలు నేను చదువుతా, తర్వాత 2 వచనాలు మీరు చదవండి, తర్వాత 2 వచనాలు మళ్ళీ నేను చదువుతా. అట్లా తొందరగా అయిపోతుంది. అర్థమైంది? అది 51 దావీదు కీర్తన, సామ్స్ 51. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు ఉన్నాయి, నా పాపం వెళ్ళకు నా ఎదుకున్నది, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నిష్ఠయత నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ నీతిమంతులుగా అవ్వడు, తీర్పు తెచ్చినప్పుడు నిర్మలుగా అవ్వడు.
నేను 5వ వచనం 6వ వచనం చదువుతున్నా. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నా గర్భంను ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేదు. నేను పవిత్రునగునట్లు పాపం పరిహరింపు, నేను తెల్లగా ఉన్నట్లు నా పాపములకు విముఖుడుకోము. 9:10 నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధి హృదయం కలగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నాతో నూతనముగా పుట్టించుము. అప్పుడు 13-14 అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదును, పాపులను నీ చుట్టూ తిరుగుదురు. దేవా, రక్షణకర్త యొక్క దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. నేను 17 ఒక్కటి చదువుతా, 18-19 మీరు చదవండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చెయ్యవు. ఈ కీర్తన మరి పైన తెలుగు బైబిల్లో రాయబడి ఉంది, ఇంగ్లీష్లో ఉంటుంది లేదు నాకు తెలియదు. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. ఇది అందరికీ తెలుసు కదా. దావీదు చాలా భక్తుడు, యాక్చువల్గా చాలా గొప్పోడు, దేవుని మందిరాన్ని ప్రేమించినాడు. కానీ మధ్యలో మరి దావీదు తప్పిపోతాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఈ శరీరానికి రక్షణ ఉండదని. నువ్వు ఎంత గొప్ప భక్తునివైనా ఈ శరీరానికి ఓడిపోతాం మనం. అందుకని మనకు ఆయన శక్తి కావాలి. అందుకని బ్రదర్ భక్సింగ్ గారు పునరుత్థాన శక్తి అని ఒక పుస్తకమే రాసినాడు. ఆయన చదవండి, చాలా బాగుంటుంది. ఆ పునరుత్థాన శక్తి ఉంటేనే ఈ శరీరం పైన మనం జయము. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు పాప నియమం కింద ఉంటుంది, ఎప్పుడు ఓడిద్దామా అని ఉంటాడు సైతాను. యేసుప్రభునే ఓడించినాడు. 40 రోజులు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉంటే వీడు వచ్చి మరి యేసుప్రభును శోధించినాడు. శోధించినప్పుడు 3 సార్లు దేవుని వాక్యము ఆయన దగ్గర ఉంది కాబట్టి దాంతో ఓడించినాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనం దేవుని వాక్యానికి దగ్గరగా లేకుండా, దేవుని వాక్యానికి మన హృదయంలో లేకుండా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా మనం ఉంటే వాళ్ళని బైబిల్ ఏమంటుందంటే ఒంటరివాడు అంటుంది. ఏమంటుంది? ఒంటరివాడు. అర్థమైందా? అది అది చాలా ఇంపార్టెంట్ అది. అందుకనే సంసారంలో ఎప్పుడు కలకలకలని ఉండాలి. భార్య, భర్త, పిల్లలు ఎప్పుడు కలిసి ఉండాలి. భర్త సపరేట్ రూమ్లో వాట్సాప్, భార్య సపరేట్ రూమ్లో మరి ఇంట్రెస్ట్లు, పిల్లలేమో ఎస్ఎంఎస్లు, ఫేస్బుక్లు ఉంటే సైతాను ఫుల్గా ఉంటుంది ఆ ఇంట్లో. అర్థమైందా? అది అట్లా అర్థమైందా? ఒంటరిగా ఉండకూడదు. మనం భౌతికంగా కూడా ఒంటరిగా ఉండకూడదు. అర్థమైందా? అది అట్లా మరి ఇక్కడ మరి ఈ పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు అది చెప్తే చాలా టైం అవుతుంది. అర్థమైందా? నేను ఏమైనా సాయంత్రం మీటింగ్లో మరి చెప్తా, లేకపోతే రేపు పొద్దున యవనస్తుల మీటింగ్లో అది చెప్తాను. ఇప్పుడైతే మనం ఈ కీర్తన వరకే చూద్దాం. సో తప్పు చేస్తాడు, బెత్షెబాతో మరి ఆయన సంబంధం పెట్టుకుంటాడు. మా అమ్మ అందరికి తెలిసిపోతుంది, వాళ్ళ భర్తను చంపిస్తాడు. అర్థమైంది? ఒక కార్యానికి ఇంకొక కార్యము, ఎవరికి ఏం తెలియకుండా సైలెంట్గా ఉంటాడు. రాజు ఎంతైనా చేయొచ్చు కదా. అర్థమైందే? రాజు ఏం చేసినా ఎవరేమన్నారు. అర్థమైందా? అట్లా. కానీ దేవుడు నాతానుకు చెప్తాడు, ఆయన ప్రవక్తకు చెప్తాడు దేవుడు, బాబు నాతాను బిజీగా ఉన్నావంటే ఏం లేదు ప్రభు అంటాడు. నీ రాజు చూసినావా ఎట్లాటోడో అంటే, మా రాజు నిర్మలమైనోడు ప్రభువా, చుక్క నీళ్ళు వేస్తే కూడా అట్లా దిగిపోతాయి, అంత ఉంటాయి, మహానుభావుడు గొప్పోడు అంటాడు. అవునా? అడిగితే ఒక పని చేయి, వీడియో ఆడియో రికార్డ్ చేసినా జర చూడంటాడు. అర్థమైందా? సో
మొత్తం రికార్డ్ చేసి పడేసిండు దేవుడు. నాతాను అవునా అని రైట్, మరి పోయి చెప్పురా, వాడు సౌలుగాడు, వాడు వేస్ట్గాడు, వాడు అట్లే చేసిండు, వాడిని తీసేసి ఈయన్ని పెట్టుకుంటే వీడు అట్లే చేసిండు, పోతాడని చెప్పు, పో రైట్ అని చెప్తాడు. నాతానుకు భయం వేస్తుంది. వామ్మ రాజుకు అట్లా చెప్తే అర్థమైంది, నువ్వు తప్పు చేసినావని చెప్తే అరే ఇటు రారా లేపే శాల్తీ అంటాడు. నాతాను కట్. అర్థమైందా? ఎట్లా చచ్చిపోతున్నాడు ఇప్పుడు దేవుని ప్రవక్త. అటు రాజుకు చెప్పాలా, అటు దేవుడికి చెప్పాలా, ఏం అర్థం కాలే. ప్రార్థన చేసుకొని, ప్రభా నాకేం తెలియదు, నేనైతే పోతా, నువ్వు ఆడికి పోయిన తర్వాత నువ్వు ఎట్లా మాట్లాడతావు నాకు తెలియదు, నాకు నువ్వు సహాయం చేయని దాతాను ప్రార్థన చేసుకొని బస్సు ఎక్కి సిటీ బస్సు అక్కడ వేడి. అర్థమై బయట నిలబడింది. ఎప్పుడంటే అప్పుడు వస్తే రాజు అలౌ చేయరు, రాజుకు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మన బామర్ది దగ్గరికి వెళ్తాం అనుకో, ఏంది బామర్ది బాగున్నావా, చెప్పురా, అట్లా మాట్లాడతాం. దేవుడు అక్కడ రాజు బామర్ది కాదు, రాజు ఆయన. ఎప్పుడంటే అప్పుడు ఉంటే ద్వారపాలకులు గేట్ బంద్ అంటారు. సార్ నాతాను వచ్చిండు. సార్ నాతానా ఈ టైంలోనా? సర్లే రమ్మని లోపలికి వస్తాయి. రాజు చిరకాలం జీవించుగాక, జయ హో జయ హో రాజు ఉంటాను అంటాడు. నాతాను కూర్చో, సమాచారం ఏంటి, ఎలా ఉంది రాజ్యం, రైట్, అది అంతా సుభిష్టంగా ఉన్నారు ప్రజలందరూ, మహానుభావా నీ పరిపాలనలో ఓహో అందరు క్షేమము అంటాడు. చెప్పు ఏంటి మనవి చెప్పు అంటాడు. ఏం లేదు, ఒక కథ చెప్దాం అనుకుంటున్నా అంటే, ఏంది నాతాను ఎప్పుడు కథ చెప్తావండి, లేదు ఇది చాలా తీక్షణమైన కథ అని చెప్తాడు కదా. ఆ కథ మీకు తెలుసు. ఇక ఇద్దరు ఉంటారు, ఒక ఆయన చాలా బీదోని పక్కన ఒక ఆయన చాలా ధనవంతుడు ఉంటాడు. బీదోనికి ఒక గొర్రె పిల్ల ఉంటుంది, అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. ఇంకో ధనవంతుడు ఉంటాడు, ఆయనకు 1000 గొర్రెలు ఉంటాయి. ఒకరోజు ఆ ధనవంతుని ఇంటికి ఒకడు విజిటర్ వస్తానే అరే ఫ్రెండ్ వచ్చినాడని చెప్పి బిర్యానీ చేయాలనుకుంటాడు. కానీ ఏం చేస్తాడంటే ఒక సేవకుడిని పిలిచి, రే పక్కింట్లో ఒక గొర్రె పిల్ల ఉంది కదా, అది తీసుకొచ్చి మంచిగా బిర్యానీ చేయమంటాడు అని అంటాడు. అంటాను రాజు కోపం వస్తుంది. నాతాను ఆపు అంటాడు. అరే ఏమైంది అంటాను, టన్ అని బెల్లు కొడతాడు. పెద్ద గంట ఉంటుంది అనమాట రాజుల దగ్గర. అంటాను కొడతానే ఇద్దరు సేవకులు వస్తాడు. అరే వాడిని ఎవరినో సాల్తీని తీసుకురారా, అట్లాంటి వాడు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు అంటాడు. సార్ ఇంకా పూర్తి కాలేదు సార్ ఆ కథ అంటే, సమస్య లేదు ఆపేసాయి, ఆడెవరినో తీసుకురా, మొత్తం లేపేరా, అరే లేపే సాల్తీని లేపే అంటాడు. సార్ ఆడెవడో కాదు నువ్వే అంటాడు. అర్థమైందా? ఇంకా రాజు మొత్తం అర్థమైందా, అర్థమైందా, మేము షుగర్ పేషెంట్స్, ఒక్కోసారి మాకు షుగర్ డౌన్ అయితే చెమటలు వస్తాయి, వద్దంటే కూడా ఫుల్ వర్షం పడుతున్నా చలి పుడుతున్నా చెమటలు వచ్చేస్తాయి. అట్లా రాజుకు చెమటలు వచ్చేసినాయి. అప్పుడు మొత్తం కథ చెప్తాడు. నాతాను నీకు కూడా తెలిసిందంటే, ఏమో ప్రభు ఆడియో వీడియో రికార్డింగ్ చేసి చూపించండి, నాకు కావాలంటే క్లిప్పింగ్ ఉంది నీకు చూపిస్తాడు. వద్దు చూపించద్దు, పాపం చేసినా అంటాడు. అర్థమైందా? అది చేసిన తర్వాత రాజు హృదయం బాగుండదు అప్పుడు. అర్థమైందా? అస్సలు బాగుండదు. కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలనో రాజుకు అర్థం కాలే. యాక్చువల్గా యుద్ధానికి పోవాలి, ఆయన పోలే, ఒక్కడే ఉన్నాడు. ఇంక ఇన్ని నేను ఇప్పుడు చెప్పను, టైం పడుతుంది. సో అయిపోయిన తర్వాత క్షమించినాడు. నాతాను దేవుణ్ణి వేడుకో అంటే, దేవుడు నాతాను ప్రభా ఆయన పాపం ఒప్పుకున్నాడు, జర క్షమించరాదు మా రాజును. అప్పటికే ఒకడు సౌలు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయన కూడా పోతే ఇంకెవరుంటారు ప్రభా, ప్రభుత్వం అంతా పాడవుతుంది, జర క్షమించరాదు అని నాతాను ప్రార్థన చేస్తే క్షమించిన. ఆయన కూడా అట్లా కాదు, నేను శిక్షిస్తా మీ రాజునని చెప్తాడు. సరే ఆ శిక్ష అంటే తర్వాత, ఆ రోజుల్లో అట్లా కాదు, తప్పు చేస్తే శిక్ష పడాల్సింది ఎవడైనా కూడా. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. యేసుప్రభు మన కొరకు పాపం పైన ఆయన మృత్యు చెందింది, మన పాపములకు ప్రాయశ్చిత్తం సెలవులో చేసినాడు. కాబట్టి చేసిన తప్పుకు ఇమ్మీడియట్గా శిక్ష రావడంలే. ఆ రోజుల్లో కృపాకాలం కాదు అది. తప్పు చేస్తే ఆడు ఎవడైనా కాదు శిక్ష. అందుకని మూడు కోరికలు కోరుకోమంటాడు, 3 శిక్షలు. ఈ 3 శిక్షల్లో ఒక శిక్ష కోరుకోమంటాడు. అవన్నీ మన కథ, చరిత్ర, ఇప్పుడన్నీ మనం దానికోసం పోము. కానీ హృదయంలో
చాలా భారం ఉంది దావీదుకు. ఛీ ఛ అని అనుకుంటున్నాను అనమాట. అరే నేను పాపం చేసిన ఆ మనసాక్షి గద్దిస్తుంది అన్నాడు. వేస్ట్ కానీ రా, ఎందుకురా దిగిపోరా, పోరా గొర్రెలు కాల్చుకోరపా, వేస్ట్ కానీ నువ్వు అని మనసాక్షి చెప్తుంది. ఇంకా అప్పుడు ఆ యొక్క మధ్యలో ఆ యొక్క హృదయం కొట్టుకుంటుందన్నమాట. అప్పుడు ఈ కీర్తన రాసినాడు. అర్థమైందా? సో 51 కీర్తనకు బ్యాక్గ్రౌండ్ అది. ప్రతి కీర్తనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అందుకు ఆ పైన రాయబడింది. అర్థమైందా? అది. సో దేవునికి ఏమంటాడు, ప్రభా నువ్వు క్షమించినా ఉంటే నేను ఒప్పుకోను, కానీ ఒక పని చేస్తా ప్రభా, గుర్తుపెట్టుకో, నేను నీ దృష్టిలో పాపం చేసిన, మంచిది, క్షమాపణ అడిగిన, నన్ను క్షమించినావు, కానీ నేను కొన్ని నష్టపోయినా, ఆత్మీయంగా కొన్ని నష్టపోయినా. కాబట్టి విశ్వాసంలో మనం తెలిసే పాపం చేస్తాం. అర్థమైందండి? అవిశ్వాసులు తెలియకుండా చేస్తారు, విశ్వాసులు తెలిసి చేస్తాం. అది కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, తిట్టడం కావచ్చు, మోసం కావచ్చు, దగా కావచ్చు, అనీతి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇతనంటే వ్యభిచారం చేసినాడు, నరహత్య చేసినాడు, ఇంత పాపం మనం చేయకపోవచ్చు. కానీ ఓ విశ్వాసంగా మనం పాపం చేస్తే మనకు ఆత్మీయంగా కొన్ని నష్టపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం అనేది భయంకరం. అర్థమైందా? అది ఒకవేళ వీలైతే రేపు చెప్తాను సిన్ అండ్ ఎఫెక్ట్స్ అని. పాపము దానివల్ల వచ్చే ప్రతిఫలము అనేది చాలా భయంకరమైంది. అది ఈ విశ్వాసుల జీవితంలో పాపము అసలు మొత్తానికి దేవుని ఆశీర్వాదం రాకుండా చేస్తుంది, శాపం తెచ్చుకుంటాం మనం. అర్థమైందా? అది ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే నా జీవితంలో కొన్ని నష్టపోయిన ప్రభువా, ఈ నష్టాలన్నీ తిరిగి నాకు ఇచ్చేయి, అప్పుడు నేను మళ్ళా పరిపాలన చేస్తా అని రెసిగ్నేషన్ లెటర్ రాసిండు అన్నమాట. ఐ హియర్ విత్ రిజైన్ యాజ్ ఎ కింగ్, ఐ వాంట్ టు గో అవే అగైన్ యాజ్ ఎ షెపర్డ్ అని. అర్థమైందా? మరుసటి రోజు సభ జరిగిందన్నమాట. అక్కడ ఆ రోజుల్లో రాజే పరిపాలన చేయాలా, రాజే న్యాయాధిపతి కూడా. ఇప్పుడంటే మన కలెక్టరు, మ్యాజిస్ట్రేటు, జడ్జి, సబ్ జడ్జిలు ఉంటారు, న్యాయస్థానం వేరుంటుంది మనకు. అక్కడ అట్లా కాదు, రాజే లీడరు, రాజే న్యాయస్థానం అన్నాడు, రాజే జడ్జి ఉంటాడు. కాబట్టి ఇతనే పాపం చేసినాడు, ఇంక ప్రజలకు ఏం న్యాయం చెప్తాడు? అన్నీ అట్లాంటి కేసులే వస్తాయి ఆయన దగ్గరికి. అర్థమైందా? అప్పటికే అంతా తెలిసిపోయింది రాజ్యం అంతా. ఒకవేళ అట్లాంటి కేసోడు ఎవడన్నా వచ్చినాడు అనుకో, ఆడు లేచి అంటాడు, సార్లేవయ్యా నీ సంగతి తెలుసులే కూర్చో అని రాజు అన్నాడు అనుకో, డిపాజిట్లు పోతాయి. అర్థమైందా? అది కాబట్టి రాజు గుర్తించి రైట్ సభలో అందరూ వచ్చేసింది. మరుసటి రోజు సభలో అందరూ వస్తానే సైన్యాధిపతి యోవాబు కూడా వచ్చినాడు. యోవాబు బాగలేదయ్యా నాకు, యోవాబు చెప్పు ఈరోజు సభ పోస్ట్పోన్ చేయమని చెప్పు అంటేనే, సభలో సభికులారా, రాజు యొక్క అనారోగ్య కారణంరా ఈరోజు సభ వాయిదా వేయబడినది అంటే అందరు వెళ్ళిపోతారు. అర్థమైందా? ఎందుకంటే మనస్సాక్షి బాగలే, అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు, యోవాబు ఒక్కటి నిలబడతాడు. యోవాబు ఎవరు? సైన్యాధిపతి. యోవాబు చూసి ఈయనేం మాట్లాడడం లేదు. ఏంది రాజా ఏమైందంటే, ఏం కాదు, మనసు బాగలేదయ్యా. మరేంటి నేను నిష్క్రమించచ్చా అంటే, తొందరగా వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దు, ఎందుకంటే నిన్ను ఏం చేస్తారో నాకే తెలియదని అంటేనే యోవాబు కూడా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతానే పాత ట్రంక్ పెట్టె ఒకటి ఉంది రాజు దగ్గర. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చినాడు అనమాట. ఈ యొక్క కిరీటం ఆభరణాలన్నీ తీసేసినాడు. తీసేసి పాత ట్రంక్ పెట్టెలో ఒక కర్ర ఉంటుంది. ఎందుకు కర్ర? దేనికి? ఆయన గొర్రెల కాపరి. ఒకటి పంచె ఉంటుంది, ఒక పాతది టర్బన్ ఉంటుంది, చెట్టు ఏమంటారు తలపాగా, అది కట్టుకొని వెళ్ళిపోతుండనమాట. వద్దా పరిపాలన వద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతా, ఎవరినన్నా పెట్టుకో, నాకేం ఇష్టం లేదు అంటానే గబ్రియల్ దూత వస్తుంది అనమాట. ఏమయ్యా బాబు, ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత చేసి, నువ్వు యవనస్తుడు ఉన్నప్పుడు గొల్యాత్రను చంపి అంత చేసి అంత ట్రైనింగ్ ఇస్తే ఈరోజు నువ్వు రిజైన్ చేస్తే ఎట్లా? రాజుకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, అట్టెట్లా అవుతుందే? నేను ఉన్నాను. గబ్రియల్ వెళ్ళిపోయింది. గబ్రియల్ పోయి వాళ్ళ బాస్కు చెప్పింది, మికాయలు కూడా వచ్చిండు. సార్ ప్లీజ్ రెసిగ్నేషన్ వెనక్కి తీసుకోండి సార్, రాజీనామా తప్పదు సార్, లేకపోతే మాకు దేవుడు కొడతాడు సార్ అని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి, సార్ నడవదు అని వెంటనే వీళ్ళు
కంప్యూటర్ ల్యాప్టాప్ తీసి టక టైప్ చేసేసి, సార్ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్, మిషన్ ఫెయిల్డ్ అని వాళ్ళు జవాబు ఇచ్చేసి, దేవాది దేవుడు 7వ ఆకాశంలో ఏమైంది మీ కాయలు, సార్ మా ఇద్దరిని ఉద్యోగంలో తీసే మీ వాడు ఒప్పుకోవడం లే అంటే అప్పుడు దేవుడే దిగొచ్చు కిందికి. ఏమైంది దావీదు, నిన్ను క్షమించినా కదా, ఏంటి నీ బాధ ఏంటి, క్షమాపణ పక్కన పెట్టు ప్రభువా, 7 నష్టాలు అయిపోయినాయి, ఇవన్నీ తిరిగి అప్పుడు నేను మళ్ళీ పరిపాలన చేస్తా. ఓకే రైట్, ఏంటి చెప్పు లిస్టు, ఏదో 51వ దావీదు కీర్తన రాసిన, జర చదువుకొని అన్నీ ఇస్తాను, అన్ని నష్టాలన్నీ. కాబట్టి ఒక విశ్వాసి పాపం చేస్తే ఏం జరుగుతుంది, 7 ఆత్మీయ నష్టాలు పొందుతాం ప్రతి ఒక్కరం. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేంత వరకు ఆ నష్టాలు నిన్ను వెంటబడుతూ ఉంటాయి. అది 51వ దావీదు కీర్తనలో ఉన్న చిన్న ఉపోద్ఘాతం. సరే, మొట్టమొదటి నష్టం చూద్దాం, టైం లేదు. మొట్టమొదటి నష్టం 6వ వచనం నేను చదువుతున్నా, ఎవరన్నా చదవండి గట్టిగా బ్రదర్స్. 6వ నష్టం, మొట్టమొదటి నష్టం 6వ వచనం బాబు, 51:6 బ్రదర్స్. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, నా అంతర్యమున నాకు జ్ఞానము తెలియదు. రైట్, మనకు కూడా రైట్ ఈ యొక్క మనం బాబు కూర్చోమ్మా, సార్కి ఏదో సమస్య వచ్చింది, ఇంకా మోడీ దగ్గర పోతుంది. రైట్ బాబు కూర్చోమ్మా. రైట్, ఈ మనిషిలో మనకు ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అర్థమైందా? ఈ యొక్క బాడీ, ఈ యొక్క ప్రాణం అనేది రైట్, అది అయితే ఆవరణంతో సమానం. లోపల చూడండి, పిల్లలు ఎవరో ఏడుస్తున్నారు. మరి ఇక్కడ లోపల రెండు గదులు ఉంటాయి. ఒకటేమో అంతరంగం రైట్, ఇంకొకటి ఆంతర్యం. గుర్తుపెట్టుకోండి, అంతరంగంలో సత్యం అంటే ఏంది, వాక్యం. ఎప్పుడైతే నువ్వు నేను పాపం చేస్తామో వాక్యం ఎగిరిపోతుంది, ఏం పనిచేయదు. రైట్, నువ్వు క్షమాపణ అడిగేంత వరకు దేవుణ్ణి, పూర్తిగా దేవుడు నిన్ను క్షమించినాడని నువ్వు దేవుని దగ్గర ప్రామిస్ చేయి, ఇంకెప్పుడు అట్లా చేయను ప్రభువా అని నువ్వు చెప్పేంత వరకు వాక్యం నీలో పనిచేయదు, అంటే సత్యము ఎగిరిపోతుంది. సో మొట్టమొదటి నష్టం ఏంటి, అంతరంగంలో సత్యము వాక్యం ఉండదు, ఎగిరిపోతుంది. దాంట్లోనే ఆంతర్యం అంటే లోపల ఎంతో కష్టపడి సంపాదించిన ఆత్మీయ ఫలాలు ఉంటాయి. మామూలుగా మనం సండే స్కూల్లో VBSలో నేర్చుకుంటాం. యాక్చువల్గా ఆత్మీయ ఫలాలు 12 ఉంటాయి, కానీ మీరు 9 అని చెప్తారు. ఎందుకంటే గలతీ 5:9 ప్రకారం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా, నిగ్రహం, విశ్వాసం అని చదువుకున్నాం కదా. రైట్, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు. నేను భార్యాభర్తలు ఎందుకు చెప్తానంటే ఇంక వేరే చెప్తే మనకి మీరు బ్రదర్ ఎందుకు చెప్పినారో అని అడుగుతారు వచ్చి. అర్థమైంది? నేను అందుకని భార్యాభర్తల గురించి ఊరికే చెప్దాం. అర్థమైంది? తమాషకు ఒక ఎగ్జాంపుల్, నీరు తీసుకురా అన్నాడు అనుకో భర్త, భార్య ఉండి తీసుకో అన్నాడు అనుకో, ఏది నువ్వు అట్లా ఇస్తావు, చాలే నీకు అట్లా ఇవ్వకపోతే ఎట్లా ఇవ్వాలా, అరే ఏం మాట్లాడుతావు. అట్లా ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకో, మాటకు వెళ్ళిపోయింది అనుకో, ఏం పోతుంది మన దగ్గర, సంతోషం పోతుంది, సమాధానం పోతుంది. సైతాన్ ఏమనుకుంటుంది, వెనకలుండి మంచిగా అయిందిలే, మంచిగా వాని గుణమే అది. అర్థమైందా? పుల్లగాడు వాడు. అర్థమైందా? అది అంటే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆత్మీయ ఫలాలు, సంతోషము, ఆనందము, సమాధానం పోతాయి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆత్మీయ ఫలాలన్నీ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అంతా అర్థమైందా, అన్నీ ఓపెన్ చేసేసి ఏమంటారు, మన డేటా అంతా దొంగలించడాన్ని ఏమో అంటారు కంప్యూటర్లు, హ్యాకింగ్ అయిపోతుంది. అర్థమైందా? అది సో సైతాను ఓపెన్ చేసేసి హ్యాక్ చేస్తాడు అది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో నువ్వు పాపంలో జీవిస్తుండి అదే కంటిన్యూ అవుతుంటే నీ హృదయంలో వాక్యం పోతుంది, కష్టపడి సంపాదించుకున్న ఆత్మీయ ఫలాలు పోతాయి. నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. రైట్, నీ హృదయంలో ఇలాంటిది ఎక్కడన్నా జరుగుతూ ఉందంటే ఎక్కడో నువ్వు పోయిందని అర్థం, కనెక్షన్ పోయిందని అర్థం. అర్థమైందా? ప్రస్తుతం మీరు స్పందించిన వినియోగదారుడు మా పరిధిలో లేడని వస్తూ ఉంటుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఈడికే పోతుంది. అర్థమైందా? లేకపోతే కొండ కోన వాగు వంకల్లో పోయి అక్కడ నుంచి కృష్ణానదిలో బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళిపోతుంది. అంతే, ప్రార్థన పైకి పోదు. అర్థమైందా? అది సో మొట్టమొదటి నష్టం ఏంటి,
దేవుని వాక్యం, ఆత్మీయ ఫలాలు అన్నీ దొంగలింపబడతాయి, నీ హృదయంలో పనిచేయవు. కాబట్టి దావీదు అన్నాడు, ప్రభా ఎంతో కష్టపడి నీ వాక్యము 119 దావీదు కీర్తనలు రాసిన కొంచెం కూడా గుర్తు రావడం లేదు ప్రభా నాకు. అంత మాత్రం కాదు, ఆ సంతోషము ఆనందము నీ సన్నిధికి రావాలన్న ఆ యొక్క మమత మమకారము ఆ యొక్క ఉత్సాహము ఇప్పుడు లేదు ప్రభువా. నేను మందిరానికి పోవాలంటే నాకు ఉత్సాహమే లేదు. చాలామంది ఆరాధన చేయరు. కారణం ఏం తెలుసా? నీ హృదయంలో పాపం ఉంటుంది. ఎందుకు చేయరండి ఆరాధన? ఏదో పాపం ఉంటుంది, అర్థమైందా? అది చెప్తా ఉంటా సైతాన్, ఇంక చాలేరా భయ్, నువ్వు పెద్ద ప్రార్థన, ఇంకా నీ ఆరాధన పెద్ద దేవుడు వింటాడు, నీ లైఫే బాగలేదు, చాలే నోరు మూసుకుంటే మూసుకొని ఉంటావు. అవును, మరి ఎందుకు థ్యాంక్స్ చెప్పవు దేవునికి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవు? అర్థమైందా? ఏదో పాపం ఉంటుంది. అది మొట్టమొదటి నష్టం. అది రెండవ నష్టానికి వస్తాం. రైట్, రెండవ నష్టం వచ్చి 8వ వచనం. రైట్, మరి 12వ వచనం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మత కలి మనసు కలగజేసి నన్ను దృఢపరచు. రక్షణ పొందినప్పుడు నా ఆనందాన్ని కోల్పోతావు నువ్వు. సమ్మతి గల మనస్సు ఉండదు. అది రెండవ నష్టం. అది మొట్టమొదటి నష్టం వాక్యము, ఆత్మీయ ఫలాలు దొంగిలింపబడతాయి. రెండవ నష్టం వచ్చి నీ హృదయంలో ఆనందం, రక్షణ ఆనందం ఉండదు, సమ్మతి గల మనసు ఉండదు. అర్థమైంది? ఒకవేళ మీ అబ్బాయి వచ్చి నిన్ను డాడీ 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 అని అడిగినాడు అంటావు అంటే అర్థం ఏంటి? నువ్వు డిస్టర్బ్డ్గా ఉండి మీ యొక్క అబ్బాయిలను అమ్మాయిలను కోప్పడతావు. అర్థమైందా? కారణం ఏంటి? ఏదో పాపం ఉంటుంది. ఎందుకంత విసుగు, ఎందుకంత కోపం? అర్థమైందా? అది సమ్మతి గల మనసు ఉండదు, రక్షణ ఆనందం పోతుంది, ఇంట్లో కూడా ఆనందం ఉండదు. ఇది రెండవ నష్టం. కాబట్టి నీ హృదయంలో, అందుకనే దావీదు అక్కడ ఫస్ట్ ఎత్తుకోవడం చెప్తాడనమాట. నా అతిక్రమము, నా దోషము, నా పాపము. అతిక్రమం అంటే ఏంది? నేను పొద్దున చెప్పిన, నీకు దేవుడు గీత గీస్తాడు, ఆ గీతను దాటినావంటే ట్రాన్స్గ్రెషన్ అంటారు ఇంగ్లీష్లో. అతిక్రమం, గీతను దాటడాన్ని అతిక్రమం. దోషం అంటే ఏంది? మెనేటికల్ ఫార్సిన్ అని ఒకటి విన్నారు కదా దానియేల్లో. దేవుడు తూచినప్పుడు ఆయన ఏ బరువు నీకు పెడతాడో ఆ బరువులో నువ్వు లేవు. అంటే ఏ ప్రమాణాల్లో దేవుడు నిన్ను పెడతాడో ఆ ప్రమాణాల్లో నువ్వు లేవు. ఆయన ఏ విధంగా నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడో అది లేదు. అంటే బరువు తక్కువ దూగినావు, దోషం ఉంది. పాపం, నా పాపము. పాపం అంటే ఏం తెలుసా? మామూలుగా వేరే లాంగ్వేజ్లో అది వేరే హఠాత్ అంటారు. హఠాత్ అంటే దేవుడు ఏ గురికి నిన్ను పిలిచినాడో ఆ గురి వైపు నువ్వు పోతూ పక్కకి వెళ్ళిపోయినావు అనుకో, దాన్ని పాపం అంటాం. గీత దాటినావంటే ఏమంటారు? అతిక్రమం. రైట్, దేవుడిచ్చిన ప్రమాణాల్లో నువ్వు ఉండకుండా పోతే అది దోషము. రైట్, గురి తప్పి నడవడం అనేది పాపం. ఈ మూడు నా జీవితంలో జరిగినాయి ప్రభువా. ఒక నష్టం వాక్యం పోయింది. రైట్, దాంట్లోనే నాకు ఆత్మీయ ఫలాలు లేవు. రెండవది వచ్చి మొట్టమొదటి ఇచ్చిన రక్షణ ఆనందం అనేది లేదు నా జీవితంలో. సమ్మతి గల మనసు లేదు. నాకే గాబరా కాంప్రమైజ్ అయిపోయే లైఫ్ అయిపోయింది. రైట్, అది రెండవ నష్టం. మూడవ నష్టం. రైట్, 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకుము. ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు తీసేసేవాడు. ఇప్పుడు కృపాకాలంలో అట్లా కాదు. యేసుప్రభు సెలవు నుంచి మరణించి పునరుత్థానం లేచిన తర్వాత ఆత్మ ఆరిపోతుంది, ఆత్మ దుఃఖపడుతుంది, పరిశుద్ధాత్మ. రైట్, కాబట్టి పరిశుద్ధాత్మ ఉంటుంది కానీ పనిచేయదు, దుఃఖపడుతూ ఉంటుంది. ఆ రోజుల్లో అట్లా కాదు. సౌలు జీవితంలో, సౌలు రాజుగా ఉన్నప్పుడు అతని యొక్క అసూయను బట్టి దేవుడు ఆత్మను తీసేస్తాడు, పరిశుద్ధాత్మను. ఎన్నోసార్లు ఈయన అపవిత్రాత్మ వచ్చి సౌలు పైన ఉన్నప్పుడు ఆయన పిలిపించేవాడు. అప్పుడు దావీదు చిన్నోడు, యవనస్తుడు, మంచిగా వైలన్ వాయించేవాడు, తంబుర. ఆ తంబుర వాయిస్తూ ఉంటే ఆ యొక్క సౌలు, ఆ దురాత్మ వెళ్ళిపోయేది, సౌలు పడుకొని నిద్రపోయేవాడు. అప్పుడు దావీదుకు తెలుసు, ఏమైంది రాజుకు, దయ్యం పట్టిందిరా, నువ్వు మంచిగా వాయించు దయ్యం పోతుంది అనేవాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇతను కూడా పాపం చేసినాడు. ఇతని భయం ఏంటి?
నా జీవితంలో కూడా ఉన్న పరిశుద్ధాత్మను దేవుడు తీసేసి నేను కూడా పిచ్చోడిని అయిపోతానేమో అని, ప్రభువా రైట్ నీ సన్నిధిలో గెటౌట్ అన్నట్లుంది నా జీవితం, నీ సన్నిధిలో ఉండి త్రోసివేయద్దు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ దూసేసినాడని అర్థం. కాబట్టి నువ్వు పాపం చేస్తే వాక్యం ఉండదు, ఆత్మీయ ఫలాలు ఉండవు. రెండవది రక్షణానందం పోతుంది, సమ్మతి గల మనసు పోతుంది. మూడవది పరిశుద్ధాత్మ అభిషేకం పోతుంది. పనిచేయడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, దుఃఖపడుతూ ఉంటాడు, ఆరిపోతాడు పరిశుద్ధాత్మ. ఇది మూడవ నష్టం. కాబట్టి మన నాలుగవ నష్టం చూడండి. నాలుగవ నష్టము, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును. రైట్, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును అంటే అర్థం ఏంటి? అనారోగ్యం వస్తుంది, దేవుడు ఏదో ఒకటి దెబ్బ కొడతాడు. జాగ్రత్త సుమా, అర్థమైంది? అనారోగ్యం వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. అంటే వచ్చే ప్రతి అనారోగ్యం నువ్వు చేసే పాపాన్ని బట్టి కాదు, దానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఒకవేళ అనారోగ్యం వస్తే నేనేం చేయాలి తెలుసా? ప్రభు, ఒకవేళ నా జీవితంలో పాపం ఉండి ఇది నీకు ఇష్టం లేకుండా ఉంటే, ఒకవేళ పాపం వలన వచ్చే శిక్ష అయితే నన్ను క్షమించి ఆ పాపం చూపించి నన్ను కడిగి పవిత్రపరచు. ఒకవేళ ఈ అనారోగ్యమైనది వేరే కారణాల వల్ల వస్తే నీ ఇష్టం ప్రభు, నువ్వు ముట్టితే ముట్టు, స్వస్థపరచు అని నువ్వు చెప్పాలా దేవునికి. కాబట్టి ఇప్పుడేంటి? ఇప్పుడు యుద్ధానికి పోవాలంటే పోలేకపోతున్నాడు, గుర్రం ఎక్కాలంటే ఎక్కలేకపోతున్నాడు, శిరస్త్రాణం ధరించి కత్తి పట్టాలంటే రావడంలే, అబ్బా అమ్మ చేతులు నొప్పి అంటున్నాడు, షూస్ వేసుకుంటే నడవలేకపోతున్నాడు. అంటే ఏంది అర్థం? ఎముకలన్నీ వీక్ అయిపోయినాయి, అంటే అనారోగ్యం వచ్చేసింది, బోన్లో ఎముకల్లో సత్తువ లేదు, అర్థమైంది? అందుకనే అంటాడు అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు అంటాడు. రైట్, అంటే అర్థం ఏంటి? పాయింట్ ఏంది ఇక్కడ? రైట్, అనారోగ్యం పాలైనానని అర్థం. సో మొట్టమొదటి నష్టం ఏంటి? వాక్యము, ఆత్మీయ ఫలాలు పోతాయి. రెండవ నష్టం ఏంటి? రైట్, రక్షణానందము, సమ్మతి గల మనసు పోతుంది. మూడవ నష్టం ఏంటి? రైట్, దేవుడు సన్నిధిలో తోసేసి నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని కోల్పోతావు. నాలుగవ నష్టం ఏంటి? అనారోగ్య పాలవుతావు, యుద్ధం ఆడలేవు, సంసారాన్ని ముందుకు తీసుకుపోలేవు, భార్యతో గొడవలు, పిల్లలతో గొడవలు, ఆఫీసులో గొడవలు. రైట్, ఆరోగ్యం పాడవుతుంది, అర్థమైందా? అది అందరు బాగుంటారు, నీకే జ్వరం వస్తూ ఉంటుంది ఊరికే, అర్థమైందా? అది. తర్వాత ఐదవది చూడండి, ఐదవ నష్టం, అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను 13వ వచనం, పాపులు నీ తట్టు తిరుగుదురు. రైట్, అంటే ఏంది అర్థం? సువార్త ప్రకటించలేవు, అంటే ఓపెనర్కి రావాలంటే రాలేము. బ్రదరు ఎవరి దగ్గర ఇంటికి పోయి విజిట్ చేద్దాం, వాళ్ళకి ప్రార్థన చేద్దామంటే కాదు బ్రదర్ ఈరోజు కొంచెం వీక్గా ఉందంటాం. అంటే అర్థం ఏంటి? రైట్, ఇతరులకు మనం ఆత్మీయ మేలు చేయాలన్నా, ఒకరికి సువార్త ప్రకటించాలన్నా, పరిచర్య చేయాలన్నా, దేవుని మందిరానికి వచ్చి ఏదైనా పని చేయాలన్నా, దేవుని యొక్క సహవాసంలోకి రావాలన్నా నీకు మనసు ఉండదు. దానికి కారణం ఏంటంటే జీవితంలో ఏదో పాపం వెళ్తుందని అర్థం. దావీదు యొక్క అనుభవం, నేను నా మాటలు చెప్పడంలే. రైట్, అది ఐదవ నష్టం. ఇది ఆరవ నష్టం, అప్పుడు నా నాలుక 14వ వచనం, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి, ప్రభువా నీ నోరు స్తుతిని గూర్చి, నా పెదవులు తెరువుము. అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలంటే నోరు రావడంలే, ఇంట్రెస్ట్ ఉండడంలే, మనసు ఉండడంలే. దేవుణ్ణి ఆరాధించాలంటే ఆరాధనకు టైంకు రావు, వచ్చినా ఆరాధించవు, నోరు మూసుకొని ఉంటావు, అర్థమైందా? అది నీ భార్యను తిట్టాలంటే, నీ భర్తను తిట్టాలంటే మాత్రం పెద్ద నోరు వేసుకుంటావు, అర్థమైందా? మొత్తం ఈ యొక్క మరి మొత్తం ఈ యొక్క అరకు వ్యాలీ అంతా వినపడుతుంది, సింహం మాదిరి, అంత కోపం వస్తుంది. దేవుని ఆరాధించాలంటే మాత్రం నోరు రాదు. కారణం ఏంటి అంటే ఆరవ నష్టం ఏంటి? దేవుణ్ణి నోటి ద్వారా, నాలుక ద్వారా, పెదవుల ద్వారా స్తుతించలేవు. ఇది ఆరవ నష్టం. ఏడవ నష్టం వచ్చి రైట్ అక్కడ చూడండి 18వ వచనం, సింపుల్గా చెప్తున్నానండి. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. నీ పాపానికి యెరూషలేము గోడలకి ఏం సంబంధం అంటే అర్థం ఏంటి? రక్షణకు 7 గోడలు ఉంటాయండి. ఇప్పుడు అయినా చెప్పాలంటే నేను చెప్పలేను. రక్షణకు 7 గోడలు ఉంటాయి. బయట నుంచి ఎంత కొట్టినా పడవు గోడలు, కానీ నువ్వు పాపం చేస్తే మాత్రం గోడలన్నీ పడిపోతాయి. గుర్తుపెట్టుకో. ఒక విశ్వాస జీవితంలో రక్షణ అనేది వలయం, నిన్ను ఎవడు కొట్టలేడు.
కానీ నువ్వు పాపం చేసేటట్టు సైతాన్ నిన్ను ప్రోద్బలచి నీ యొక్క శరీరాన్ని టెంప్ట్ చేసి నువ్వు పాపం చేసే కారణాన రక్షణ గోడలు పడిపోతాయి, 7 గోడలు పడిపోతాయి. అప్పుడు శత్రువు నీ పైన దాడి చేస్తుంది, నీ కుటుంబం పైన దాడి చేస్తుంది, నీ యొక్క సంఘం పైన దాడి చేస్తుంది. అర్థమైందా? అది కాబట్టి నువ్వు పాపం చేయడం వల్ల భద్రత అనేది పోతుంది, నీ కుటుంబం చుట్టూ ఉన్న భద్రత పోతుంది. అర్థమైందా? అది అంటే నీ ఇంట్లో నువ్వు ఫ్యామిలీ ప్రేయర్కి పిలవలేవు, రారా ప్రార్థన చేసుకుందాం అనలేవు. నీ భార్యకు లేవు, భార్య చెప్పలేదు ఏమండి నాకు ఈ వద్దులే కానీ మీరు ప్రతిరోజు రాండి ప్రార్థన చేసుకుందాం అని చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? పెళ్ళి రోజు వచ్చినప్పుడు మాత్రం చీర అడుగుతావు గట్టిగా. ప్రతిరోజు మరి ప్రార్థన చేసుకోమని అడగచ్చు కదా, అవి అడగలేవు. అర్థమైంది? ఆమె బర్త్డే గుర్తుపెట్టుకోవాలి, ఆమె మ్యారేజ్ డే గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చిందనుకో అక్కడ మోడీ గవర్నమెంట్ పోతుంది. అర్థమైంది? అది రైట్. ఇలాంటివన్నీ అడుగుతాం. కానీ మనం భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి సమ్మతించరు. కుటుంబ ప్రార్థన ఉండదు. దేవుని స్తుతించాలంటే నోరు రాదు, పెదవులు రావు, మాటలు రావు. అర్థమైంది? ఎందుకంటే గోడలై పడిపోయినాయి, శత్రువు దాడి పడింది, మొత్తం గుల్ల అయిపోతుంది, ఇల్లంతా నష్టం. శత్రు దాడిలో ఉంటాం. పేరుకు విశ్వాసలేము కానీ ఆత్మీయంగా నిద్రిస్తూ ఉంటాం. అదే అర్థం. అందుకనే దావీదు అంటాడు, ప్రభా ఈ 7 నష్టాలు నాకున్నాయి, ఇవన్నీ నాకు ఇచ్చేయి, అప్పుడు నేను మళ్ళా రాజుగా రాజ్యం వెళ్తా, లేకపోతే వెళ్ళిపోతా అని కర్ర పట్టుకొని తలపాకు కట్టుకొని పంచ కట్టుకొని గుడ్ బాయ్ అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, అరే ఉండరా బాబు, ఈ నష్టాలు ఉన్నాయి కదా మొత్తం ఇచ్చేస్తా, అన్ని నష్టాలు క్యాన్సిల్ చేసి నీకు అన్నీ సెట్ చేస్తా అని చెప్పు. అది 51వ దావీదు కీర్తన యొక్క సారాంశం. ఇంకా దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి, నేను చాలా మంది చెప్పలేదు. అర్థమైందా? అది రైట్. కాబట్టి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలగటకే తిని త్రాగుచున్నాడు. రైట్. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలెను. అర్థమైంది? మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. నువ్వు అట్లా పరీక్షించుకోకపోతే మనం లోకముతో పాటు శిక్షింపబడకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఇందువల్లనే అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఎంత క్లియర్గా ఉంది వాక్యం. కాబట్టి జీవితంలో ఏదన్నా పాపములో పడి ఉంటే, పాపం మీ హృదయాల్లో ఏలుతుంటే, రహస్య పాపాలుంటే, దురభిమాన పాపాలుంటే, సీక్రెట్ సిన్స్ ఉంటే ఒప్పుకోండి. ఈ 7 నష్టాల్లో నేను ఉంటావు సుమా. జీవితంలో చాలా నష్టపోతావు. పేరుకు నువ్వు క్రైస్తవునివే, పేరుకు రక్షణ పొందినవునివే, పేరుకు బాప్తీసం తీసుకున్నవునివే, కానీ ఆత్మీయ సుప్త అవస్థలో ఉంటాం. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆ విధంగా మనం పరీక్షించుకొని యోగ్యంగా మనం పాలు పొందుదాం గాక.